అందరికీ నమస్కారం. పెద్దలందరికీ నమస్కారం. ఇంతకుముందు ప్రదర్శించిన యక్షగానం కళాకారులకి, పాటలు పాడిన వాళ్ళందరికీ కూడా లవ్ యూ సో మచ్. ఆ రోజుల్లోకి తీసుకెళ్లారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నాకు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అప్పుడెప్పుడు మహాత్మా షూటింగ్ జరిగేటప్పుడు తుషార్ గాంధీ గారు అనుకుంటాను, గాంధీ గారి మనవడు ఎవరు వచ్చారు. మేము అందులో యాక్ట్ చేసాం. ఆయన మనవడు ఆయన్ని టచ్ చేయడానికి, ఆయన వెంట జనం పడుతూ ఉంటే ఆయన కళ్ళలో ఆనందం, ఆయన కూసింత గర్వం, కూసింత సంతోషం, తాతయ్య గాంధీ తాతగారి రక్తాంశ, అవన్నీ చూస్తూ ఉంటే ముచ్చటేసింది. సేమ్ టైం ఈరోజు నేను కూడా అదే అనుభూతికి లోనవుతున్నాను. సుద్దాల హనుమంత్ గారు మనవండి వాస్, నాట్ ఏ జోక్. రక్తాంశని స్పర్శాంశని పొందినవాడిని, ఆయన ఒడిలో పెరిగిన వాడిని. సుద్దాల హనుమంత్ మాకు ఒక కిక్. చందాల కేశవదాస్ గారు తెలంగాణ నుంచి ముందు సినిమా రైటర్ అయితే, ఆ తర్వాత దాశరథి గారు వెళ్తే, ఆ తర్వాత నారాయణ రెడ్డి గారు వెళ్తే, ఆ తర్వాత సుద్దాల హనుమంత గారే కదా సినిమా కవి మా భూమి సినిమాలో. ఆ తర్వాత మా మావయ్య సుద్దాల అశోక్ తేజ్. ఊరికే చరిత్రకారులు ఎవరు దేశానికి సేవ చేయడం ఆయన త్యాగంలా ఫీల్ అవ్వలేదు. హనుమంతాతయ్య తనకు లభించిన గౌరవంలా ఫీల్ అయ్యాడు. కాబట్టే దేశానికి అంత సేవ చేశారు. తాతయ్య సమయానుకూల దేశభక్తుడు కాదు. సుద్దాల హనుమంత్ అంటే SUDDALA, సుద్దాల HANMNATHU. ఒక స్పెల్లింగ్ కాదు, ఒక చరిత్ర, ఒక యథార్థం. ప్రతిధ్వనించిన నుడుగు, పిడిగిలెత్తిన పిడుగు, ప్రతిఘటించిన అడుగు, ప్రజాహితం కోరిన గొడుగు సుద్దాల హనుమంతు. నిప్పులు కురిపించిన కలం, శంఖమొత్తిన గళం, ఒక అగ్ని రణం, ఒక అశ్రుకణం, నరం నరం రణం రణం మా తాతయ్య. దశాబ్దాల బానిసత్వంపై, వెట్టి చాకిరీ విధానంపై, నిజాం నయవంచన పాలనపై కలమెత్తి గళమెత్తి కరమెత్తి బరిసెత్తి బందూకెత్తి బందులు చేసి అనునిత్యం కాలిన, లాఠీలు విరిగిన, రక్తం కారిన, ఉద్యమాల నా పని సుద్దాల హనుమంతు మా తాతయ్య. పోరుబాట వీడని తాతయ్య, సకల జనుల సమ్మె అతడు, తెలంగాణ గుండె దమ్ము అతడు. నీరవంలో నిశ్శబ్దం, నీరవంలో శబ్దం పుట్టించి, ఆత్మల సొరంగం పూడిక తీసి, అగ్ని పర్వతాలను బయటకు ఈడ్చి, ఆలోచనల కుంపట్లు వెలిగించి, అడుగుల్లో సెగ పుట్టించి, మహానేత్రమై కదిలి, మహాపాత్రలా సాగి, మహాయాత్రలా సాగిన సుద్దాల హనుమంతు మా తాతయ్య. సుద్దాల హనుమంతు గురించి ఈ మాత్రం చెప్పాలి. ఇప్పుడు కేవలం మనవాళ్ళలాగే మాట్లాడతాను. ఇది ఔచిత్యం అని నేను అశోక్ మావయ్య నుండి నేర్చుకున్నాను. ఒక విషయం గురించి, ఒక కథా వస్తువు గురించి, ఒక కథానాయకుడి గురించి చెప్పాలంటే ఔచిత్యం అవసరం. ఒక దేవుడి గురించి పాట రాయాలి అంటే దేవుడు, ప్రమిద, వెలుగు, అగరబత్తి, ప్రాంగణం ఇలాంటి పదాలే రావాలి. ఒక బడి గురించి రాయాలంటే స్కూలు, చదువు, విద్య, బోధన, ఉపాధ్యాయుడు ఇలాంటి పదాలే రావాలి. కాబట్టి సుద్దాల హనుమంతు గురించి చెప్పాలి అంటే ఒక అగ్నికణం, ఒక అశ్రుకణం అనే చెప్పాలి. కాబట్టి ఆ ఔచిత్యంతో ఇంతసేపు మాట్లాడు. ఇప్పుడు తాతయ్య, మా తాతయ్య బాస్. తాతయ్య ఎంత ముచ్చటగా ఉంది. ఇక్కడున్న చాలామంది పిల్లలకి, ఈ రోజుల్లో పిల్లలకి తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, బాబాయ్, మామ, చిన్నమ్మ, చిన్నాయన అనే అదృష్టం లేదు, ఆ పలికి అదృష్టం లేదు. మేము అలా పలికి పిలిచి పెద్దవాళ్ళం అయ్యాం. అది ఎవరిని? సుద్దాల హనుమంతుని. మాది రెండు కళాకారుల కుటుంబం. తాతయ్య సుద్దాల హనుమంతు గారు అయితే మా నాన్నగారు వాక్పతి శ్రీరాములు గారు. తాతయ్య గారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పనిచేస్తే నాన్నగారు కాంగ్రెస్ తరఫున పనిచేశారు. తాతయ్య పాటలు రాస్తూ ఉంటే నాన్నగారు పాటలు రాశారు. ఇద్దరు ఒకరికొకరు వినిపించుకునేవాళ్ళు. ఎంత ఆరోగ్యమైన పోటీ. ఇద్దరిని కృష్ణార్జునులు అని పిలిచేవాళ్ళు. తాతయ్య ఎవరో కాదు,
మా నాన్న మా నానమ్మ అంటే మా నానమ్మ తమ్ముడే, అమ్మమ్మ ఎవరో కాదు, మా నాన్న అక్క కూతురే. ఇద్దరూ ఆ రోజుల్లో తెలుగు భాష అసలు లేని కాలంలో ఇంత తెలుగు నేర్చుకొని ఇంత సంపదని ఎలా ఇచ్చారు. పుస్తకాలు దొంగతనంగా, తెలుగు పుస్తకాలు దొంగతనంగా చదవాల్సిన ఆ పరిస్థితుల్లో ఒకవేళ తాతయ్యే కనుక ఏ మద్రాసో బొంబాయో వెళ్ళుంటే తాతయ్య ఒక జావేద్ అఖ్తర్ అయ్యేవాడేమో, ఇంకా సాలూరి రాజేశ్వర అయ్యేవాడేమో. కానీ తాతయ్యను నేచర్ అలా పంపించలేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో నువ్వు పాల్గొనాలని ఇక్కడే ఉంచేసింది నేచర్. మాది ఒక గమ్మత్తైన కుటుంబం, ఒక అదృష్టమైన కుటుంబం, మాదొక బూన్, ఒక వరం. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికీ. ఎప్పుడు కూడా కుటుంబాలతో బ్రహ్మాండంగా ఉన్నా సరే, వాళ్ళ ఇంట్లో ప్రసవం జరిగిందట, వీళ్ళింట్లో రజస్వలు అయ్యారట, వాళ్ళ ఇంట్లో పెళ్ళట, వీళ్ళింట్లో ఇంకేదో అట, ఏ రోజు మాట్లాడుకోలేదబ్బా. ఎప్పుడూ కళలు, పాటలు, పద్యాలు, రాజకీయం ఇదేనా? ఎప్పుడు ఇదే. ఎప్పుడు తాత ఇంట్లో జనం కిటకిటలాడుతూ ఉండేవాళ్ళు, రాజకీయ నాయకులు. అలాగే తాతయ్య వైద్యుడు కాబట్టి ఎన్నో జబ్బులు నయం కాని వైద్యం కోసం తాతయ్య దగ్గరికి, అలాగే గొడవలు పడ్డవాళ్ళు, మొగుడు పిల్లలు గొడవ పడ్డవాళ్ళు, అన్నదమ్ములు గొడవ పడ్డవాళ్ళు, ఎప్పుడు జనంతో కిటకిటలాడుతూ ఉండేది. మా తాతయ్య చాలా స్మార్ట్గా ఉంటారు తెలుసు, చాలా ఎర్రగా ఉంటారు తాతయ్య, అందంగా ఉంటారు, చాలా అందంగా నవ్వుతారు. చేతులు అమ్మాయిలకు మళ్ళీ చాలా మెత్తగా ఉంటాయి తాతయ్యవి. ఎంత మెత్తగా ఉంటాయో. ఆయన నాకు తెలిసి ఉదయం 6 తర్వాత ఎప్పుడు స్నానం చేయడం నేను చూడలేదు మా తాతయ్యని. విభూది పండల్లే కూర్చుంటారు ఉదయం 6 గంటలకల్లా. తెల్లని కమీజ్, తెల్లని పంచె, ఒక తేనె రంగు కళ్ళజోడు, ఒక సూపర్. అసలు ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ముచ్చటగా ఉంటుందో. తెల్లారు లేచేసరికల్లా ఒక హాయి, ఒక ఆనందం, ఒక ముచ్చట తాతయ్యని చూస్తూ ఉంటే. తాతయ్య వైద్యం చేసేవారు కాబట్టి సుద్దాల పక్కనున్న అనంతారం, వెల్మజాల, బ్రాహ్మణపల్లి, పల్లెపాడు ఇలాంటివన్నిటికీ సైకిల్ మీద వెళ్ళడం నాకు ఇంకా లీలగా గుర్తుంది. తాతయ్య ఒక గ్రే కలర్ క్యాప్ పెట్టుకునేవారు. అలాగే సైకిల్ మీద మెరూన్ కలర్ ఒక మెడికల్ కిట్ ఉండేది, ఒక సైకిల్. దాని మీద ఉదయం 7 గంటలకు ఎప్పుడో వెళ్ళిపోయి మధ్యాహ్నం 1 గంటకు భోజనానికి వచ్చేవాళ్ళు. అక్కడంతా వైద్యం చేసేవాళ్ళు. ఇప్పటికీ మా తాతయ్య ఇల్లు బాగా గుర్తున్న ఒక అరుగులు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ అంతా ఆయుర్వేదం, బసవరాజీయం పుస్తకం, వస్తుగుణ ప్రకాశిక, ఆ పక్కనే రేడియో, ఆ పక్కనే ఫ్యామిలీ ఫోటో, ఆ పక్కనే మా తాతయ్య అంటే తాతయ్య వాళ్ళ నాన్న వాళ్ళ ఫొటోస్ ఆ పక్కన. అంటే నేను ఏదో అనడం కాదు, చాలామంది ఇళ్ళలో రాముడు, శ్రీకృష్ణుడు, సాయిబాబా నాకు దక్కదు. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. తాతయ్య ఇంట్లో లెనిన్, కార్ల్ మార్క్స్, శివాజీ, రాణా ప్రతాప్ వీళ్ళ ఫొటోస్ ఉండేవి. ఊరికే ఏదో అలంకారప్రాయంగా ఉండేవి కాదు. తాతయ్య ముచ్చటగా చెప్పేవారు. తాతయ్యన మీసాలు వేసుకుని ఎవరు తాతయ్య అంటే, నేను కార్ల్ మార్క్స్ రా, అర్థశాస్త్రం, తత్వశాస్త్రం ఇలాంటివన్నీ ఏదో. లెనిన్ అంటే మార్క్సిజం గురించి, శివాజీ అంటే జిజియాబాయి గురించి, శివాజీ ఇలా మొఘల్ సామ్రాజ్యం మీద దండెత్తాడని, రాణా ప్రతాప్ అంటే ఇతనని ఇలా కూర్చోబెట్టుకుని చెప్పేవారు ఆయన. సెలవులు వస్తే చాలు మా కుటుంబం మొత్తం సుద్దాల్లోనే. మా ఇంట్లో చిన్న ఏ ప్రాబ్లం వచ్చినా సుద్దాల్లోనే. నాకు ఎప్పుడో ఒకసారి తొడకేదో జరిగింది, ఏదో లోపల ఏదో జరిగింది, ఇంత లావైపోయింది. ఆయనకు పెద్ద ప్రేమ. అంటే మా మనవడికి సర్జరీ చేయకూడదు, కోయకుండానే తగ్గిపోవాలి అని ఆయన పుస్తకాలు, వస్తుగుణ ప్రకాశికలు, బసవరాజీయం, తనకు తెలిసిన వ్యక్తులతో అందరూ మాట్లాడి అది అందులోనే కరిగిపోవాలి, అందులోనే నయం అవ్వాలి అని చెప్పి ఏదో పెద్దగూడ పాల చెక్క సంథింగ్ ఏదో చెక్క నా తొడకి పాలకుర్సి చెక్క అది కట్టి వారానికి ఒకసారి ఆ కట్టు కట్టి అలా లోపలే కరిగించేటట్టు చేసిన గొప్ప వైద్యుడు మా తాతయ్య. తాతయ్య ఈవెన్ నాడి పట్టేసుకుని ఎంత ముచ్చటగా ఉండేదంటే ఆయన వైద్యం. అంటే అది ఆమూలాగ్రం సేకరించడం పేషెంట్ని. ఇంకేంటి, ఏ ఊరు వెళ్ళావు నువ్వు,
నేను ఏం తిన్నావు, మీ ఇంట్లో పెళ్ళాడు కదా అంటే ఏంటి, ఆ పేషెంట్ తాలూకు ఏ ఊరు వెళ్ళాడు, ఎలాంటి వాతావరణంలో పెరిగాడు, ఏ పెళ్ళిళ్ళకి వెళ్ళాడు, ఎలాంటివి తిన్నాడు, దాన్ని బట్టి మందులు ఇవ్వడం. అలా తాతయ్య ఎంతోమందికి సాయంత్రం అయితే చాలు, నాకు మా ఇంటి మెట్లు గుర్తులేవు, శుద్ధాల మెట్లు గుర్తులేవు, ఒకే ఒక మెట్లు హార్మోనియం మెట్లు. ఎంత అందమైన చేతులు, ఎంత అందమైన వేళ్ళు, వాటి మీద హార్మోనియం వాయిస్తూ ఉంటే తాతయ్య, మా నాన్నగారు శ్రీరాములు గారు కవాలి పాటలు, అశోకమావయ్య పాటలు, మా భారతక్క పాటలు, ప్రభాకర్ మావయ్య పాటలు, సుధాకర్ పాటలు, మా సత్యనారాయణ బావ పాటలు, ఇంతమంది ఒక 20 మంది మా ఇంట్లో వాళ్ళమే, ఇరుగు పొరుగు వాళ్ళకు 100 మంది, రోజు ఒక కళా ప్రదర్శన ఉండేది. ఈలోపు మా అమ్మమ్మ మధ్యాహ్నం మిగిలిన అన్నంలో చింతకాయ పచ్చడి కలిపి మాకు ముద్దలు పెట్టేసేవాళ్ళు. ఎప్పుడు అన్నాలు అయిపోయేవో తెలియదు. ఉదయం ఆల్మోస్ట్ 2:33 వరకు కూడా పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళం. నాతో బండన భీముడు అర్థజన బాంధవుడు జ్వల గాన తూన కోదండ అనే ఒక పద్యం పాడించుకునేవాళ్ళం. అరే వీడు ఎప్పటికైనా బ్రహ్మాండమైన కళాకారుడు అవుతాడు రోయ్ అని మా తాతయ్య నాతో అనేవాడు. మా నాన్నగారికి చెప్పేవాడు, అది మురిసిపోయేవాడు. ఇక జీడికలు, మన తెలంగాణకి ఇప్పుడంటే యాదాద్రి కొంచెం, జీడికలు అనేది ఒక పెద్ద జాతర. మా తాతయ్య మమ్మల్ని అందరినీ జీడికలు తీసుకెళ్ళేవాడు. అక్కడ ఏదో చిలకలు కొని మెళ్ళో వేయించేవాడు, గులాబ్ జామ్ కొనిపించేవాడు. మా ఊరు నుంచి మా బండి, శుద్ధాల నుంచి శుద్ధాల బండి, లేదా మేమందరం ఒక రాత్రిపూట శుద్ధాలకు వస్తే మేమందరం జీడికలకి వెళ్ళడం వాళ్ళం. అక్కడ తెర మీద ఒక సినిమా చూపించేవాడు. అక్కడ తాతయ్య ఊరుకునేవాడు కాదు, మళ్ళీ అక్కడ రాముడి గురించి, ప్రాశస్త్యం గురించి, చెట్ల గురించి, పుట్టల గురించి, ఏదైనా ఎప్పుడూ ఒక విషయం. అలా ఈ చిన్నపిల్లలకెందుకులే చెప్పడం అని ఆయన ఏ రోజు ఆగలేదు. కాబట్టే ఆ బీజాలు మాలో ఉన్నాయి. కాబట్టే బహుశా అశోక్ మావయ్య టీచర్ అయ్యాడు, మా అన్నయ్య టీచర్ అయ్యాడు, భారతక్క టీచర్ అయింది, నేను యాక్టింగ్ స్కూల్లో టీచర్ అయ్యాను, ఈవెన్ సుధాకర్ కూడా టీచర్ అయ్యాడు. అంటే ఆ బీజప్రాయంగా మాలో అలా నాటేశారు తాతయ్య. ఏది వద్దు అనేవాడు కాదు, అన్ని విషయాలు చెప్పేవాళ్ళు. తర్వాత తాతయ్యకు తెలిసిన ఒకే ఒక తిట్టు ఏంటి తెలుసా అండి? సువ్వర్ అంటే చాలు పరుగు, అంటే ఇది హైట్స్. ఈ రోజుల్లో ఉండే బండబూతులు తాతయ్య నోట్లోంచి నేను ఏ రోజు వినలేదు. ఇక ఇక ఇది మ్యాక్సిమం. సువ్వర్ అంటే ఎవ్వరికి వాళ్ళు సైలెంట్ అయిపోవడం. ఇక తాతయ్య గురించి చెప్తూ ఉంటే ఒకరి గురించి చెప్పకపోతే పాపం చేసిన వాళ్ళం. అది అమ్మమ్మ. మా అమ్మమ్మ మిషన్ కుట్టేది, తాతయ్య వైద్యంలో సహాయం చేసేది, ఈవెన్ రాజకీయంలో ముందుండేది. మీకు తెలుసా, మా అమ్మమ్మ కర్ర తీసుకొని ఏయ్ అని బయలుదేరేది. తాతయ్యనన్నా కొంచెం మొహమాటస్తుడేమో కానీ మీకు తెలియదు పంతులు గారు, మీరు ఉండండి, వీడి సంగతి ఏం తెలుస్తా అని కర్ర తీసుకొని ముందుకెళ్ళేది మా అమ్మమ్మ శుద్ధాల జానకమ్మ. మామూలు వ్యక్తి కాదు, డెలివరీలు చేసేది. మా అమ్మమ్మ ఒక గమ్మత్తైన విద్య తెలుసు. 8 నెలల గర్భవతికి కొడుకు పుడతాడా కూతురు పుడుద్దా చెప్పుద్ది. అది ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. నిజంగా అలాగే పుడతారు. చూసేది, గమనించేది. నీ కొడుకు పుడతాడమ్మా, నీకు కూతురు పుడుతుందని. ఇప్పుడంటే ఏదో ఇప్పుడు అది స్కాన్ చేస్తున్నారు, ఇప్పుడు ఇది నేరం. కానీ మా అమ్మమ్మ సూపర్గా చెప్పేది. తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మా అమ్మమ్మ చదివేది, నవలలు చదివేది, మాతో చదివించేది. నాకు ఇంకా గుర్తుంది, బుచ్చిబాబు గారి చివరికి మిగిలేది మా అమ్మమ్మ నాతో చదివించింది. అసమర్థుని జీవయాత్ర నాతో చదివించింది. అమ్మమ్మ చదివేది. ఒకసారి ఎప్పుడో చాలా గమ్మత్తైన విషయం, అంటే మనవడిగానే చెప్తున్నాను అన్నీ. హనుమంత్ గారు నేను బల్లి మింగేశాను ఒక ఆయన వచ్చాడు. ఆ టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. అంటే అది బల్లి బహుశా అతను తాగుతున్న గంజిలో పక్కన పడి వెళ్ళిందో లేకపోతే ఏదో జరిగింది. తాతయ్యకి అర్థమైంది ఏంటంటే, బల్లి మింగితే వీడు ఇలా ఉండడు, వీడికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వామిటింగ్స్ అవుతాయి. కానీ అతను వినట్లేదు. తాతయ్య ఏం చేశాడంటే, సరే నీతో నేను ఒక నీకు ఒక గోలిస్తాను, నీకు వాంతులు అవుతాయి అని చెప్పి
అతనితో వాంతి చేయించి అతనికి తెలియకుండా ఒక ప్లాస్టిక్ బల్లిని తెప్పించి అతను వామిట్ చేసుకుంటూ ఉంటే ఈ ప్లాస్టిక్ బల్లి గంజిలో పడేసి ఇదిగో నువ్వు బల్లి కక్కేశావు అని చెప్పేసి అతని అనుమానాన్ని తీయించేశాడు. దాంతో అంటే ఒక అనుమానం తీస్తే ఒక మనిషి ప్రగతి పథంలోకి వెళ్తాడని తాతయ్య ఆలోచన. అలాగే తాతయ్య మాకు నవ్వుతూ మాట్లాడడం నేర్పాడు బాస్. తాతయ్య చెట్టు చేమతో బాగుండడం నేర్పాడు. తాతయ్య నాకు నిత్యం నేర్చుకునే లక్షణాన్ని నేర్పాడు. తాతయ్య నన్ను కళాకారుడిగా బ్రతకమని ఆశీర్వదించాడు. తాతయ్య నన్ను ప్రశ్నించడం అని నేర్పాడు. లెనిన్ గురించి చెప్పాడు, కార్ల్ మార్క్స్ గురించి చెప్పాడు, అందరి గురించి చెప్పాడు. నా మటుకు నాకు మా తాతయ్య ఒక 70 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మా తాతయ్యని చూశాను. మా తాతయ్య నాకు వాసన కాదు. సుద్దాల హనుమంత్ అంటే ఒక దగ్గు కాదు. సుద్దాల హనుమంత్ అంటే ఏదో రోగపు రొస్సులతో ఉండే వణికిపోయే ఒక మనిషి కాదు. తాతయ్య చాదస్తం కాదు. తాతయ్య అంటే మట్టి వాసన. తాతయ్య అంటే నిలువెత్తు విలువెత్తు మట్టి వాసన. పల్లెత్తు మాట కూడా అని పల్లె మనిషి మా తాతయ్య. ఆ మట్టి మనిషిలోంచి అద్భుతమైన మొలకలే ఉదయించాయి. ఎవరు అంటారు కదా, గుండెల్లో కనుక చెట్లు పెంచుకుంటే కోయిల కూతలే వస్తాయని. అలా మా తాతయ్య నోట్లోంచి ఎప్పుడు కోయిల కూతలే వచ్చాయి. మాకు 200 ఎకరాల మాగాని ఇవ్వలేదు మా తాతయ్య. 10 ఎకరాల కొబ్బరి తోట ఇవ్వలేదు. ఇదిగో మీ అందరినీ ఇచ్చాడు మా తాతయ్య. ఉభయ రాష్ట్రాలను ఇచ్చాడు మా తాతయ్య. మాకు జ్ఞానాన్ని ఇచ్చాడు తాతయ్య, విజ్ఞానాన్ని ఇచ్చాడు తాతయ్య. అంతెందుకు, బాంబే వెళ్ళినా జావీద్ అఖ్తర్ దగ్గరికి వెళ్తే నువ్వు సుద్దాల హనుమంతు మనవడివా అని మాట్లాడేంత అదృష్టాన్ని ఇచ్చాడు. ఎందుకంటే తెలుసు, మామయ్యకు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు సుద్దాల హనుమంత్ గారి కొడుకు అని చెప్పి జావీద్ అఖ్తర్ గారికి తెలుసు. ఇంతకంటే ఇంకేమి ఇవ్వాలి మా తాతయ్య కదా. ఏమి ఆస్తి అబ్బా, ఏమి స్థిరాస్తి అబ్బా, ఏమి తెలుగు ఆస్తి అబ్బా. ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కూడా కొట్టేయలేని ఆస్తి మాకు తాతయ్య ఇచ్చాడు. మా తాతయ్య నాకు పెద్ద బాల శిక్ష, మా తాతయ్య నాకు భగవద్గీత, మా తాతయ్య నాకు వైద్యశాస్త్రం, మా తాతయ్య నాకు విద్యాశాస్త్రం, మా తాతయ్య నాకు సాహితీ వనం, మా తాతయ్య నాకు మానవీయ పతాకం. మా నాన్నగారి మాటల్లోనే చెప్పాలంటే, మా నాన్న రాసిన స్మృతి గీతంలోనే చెప్పాలంటే, తెలంగాణ పోరాట కవి మా పుణ్యం, కవి పాండితి కాదు నీ ఊహే అనన్యం, కన్న తల్లి నీకిచ్చిన జన్మమే ధన్యం, అన్న నీ ప్రబోధ ప్రాణమున్న శవాల, ప్రాణవాయు నింపు నడిపే ప్రగతి పథాల, సమసమాజ మానవతా సాధన యోగి, జనసేవకు జీవనమిచ్చిన వైరాగి, కలకాలము మరపురాని కీర్తి భోగి, మళ్ళీ జన్మ ఉందో లేదో ఉంటే ఒగాల, మాలోనే పుట్టినచో మెలగుచల. లవ్ యు తాతయ్య, లవ్ యు సో మచ్ తాతయ్య. సుద్దాల అశోక్ మావయ్య నాకు ఇచ్చినందుకు, మా మావయ్య కవిత్వం గురించి నేను 3 రోజులు కాదు 5 రోజులు మాట్లాడగలను. సుద్దాల అశోక్ మావయ్య కవిత్వం గురించి, మా మావయ్య మాట గురించి ఒకటే మాట చెప్తాను. మా మావయ్య చేవ్రాలు, మా అమ్మ చనుబాలు. అంత గొప్ప కవి. మా మావయ్యని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. లవ్ యు సో మచ్ తాతయ్య, లవ్ యు సో మచ్.